నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. ఇప్పుడు ఎక్కడ చూసినా వారణాసి టైటిల్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు చర్చ అంతా ఏంటంటే, ముఖ్యంగా ఏంటంటే ఆ రోజు టైటిల్ లాంచ్ అనౌన్స్మెంట్లో ఏంటంటే సినిమాకు సంబంధించి గ్లిచ్ ప్రోమో రిలీజ్ కాలేదు అని చెప్పేసి కూడా రాజమౌళి మాట్లాడుతూ ఉంటే వాళ్ళ నాన్నగారు ఇట్లా అన్నారట, హనుమంతుడే ముందుండి నడిపిస్తాడు అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు మాట్లాడితే, కానీ నేను మాత్రం దేవుడిని నమ్మను అన్నట్టు కూడా ఆయన మాట్లాడారు. ఇదేనా నాన్న దేవుడు ముందుండి నడపడం అన్నట్టు కూడా ఆయన స్టేజ్ మీద చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రమంతటా దేశమంతటా ఒక చర్చనీయాంశమైన పరిస్థితి. అందులో భాగంగా ఏంటంటే ఇవాళ రాష్ట్రీయ వానర సేన వాళ్ళు డైరెక్టర్ రాజమౌళి గారి మీద కేసు నమోదు చేసినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. అంటే హనుమాన్ మీద చేసిన వ్యాఖ్యలు ఖండిస్తూ నిరసిస్తూ ఓవరాల్గా ఇంకోవైపు ఏంటంటే దేవుణ్ణే నమ్మిన వ్యక్తి దేవుడి మీద సినిమాలు ఎందుకు తీస్తున్నారు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఓవరాల్గా ఈ యొక్క విషయాన్ని మీరు ఎట్లా చూస్తారు సార్? దేవుణ్ణి నమ్మటమా నమ్మకపోవటమా అనేది వ్యక్తిగతం. ఆయన పర్సనల్ లెవెల్లో చెప్పాడు. పర్సనల్ లెవెల్లో నాకు దేవుడి మీద పెద్దగా నమ్మకం లేదు అని చెప్పాడు. అలా చెప్పటం రాజ్యాంగ వ్యతిరేకము కాదు, చట్ట వ్యతిరేకము కాదు. అయితే అందులో మనోభావాలను గాయపరిచే అంశం కూడా లేదు. ఎందుకంటే ఆయన నేను దేవుణ్ణి నమ్మను అనే వాక్యం ఇట్సెల్ఫ్ అది ఎక్కడ పెట్టినా కానీ దాని మీద ఎవరూ విమర్శించడానికి అవకాశము లేదు, అధికారము లేదు, హక్కు కూడా లేదు. ఎందుకు లేదు అంటే అది ఒక భావ ప్రకటన స్వేచ్ఛ కిందకు వస్తుంది. ఆయన ఇంకొకళ్ళని కించపరచలేదు. మీరు దొంగలు అని మాట్లాడలే, మీరు ఇంకొకటి అని మాట్లాడలేదు. ఇప్పుడు రాజమౌళిని చాలామంది మాట్లాడేస్తున్నారు సోషల్ మీడియాలో. ఆ మాట్లాడేస్తున్న వాళ్ళు మాట్లాడిన ఏ పదము అతను మాట్లాడలేదు. మాట్లాడకుండా చాలా కూల్గా నాకు దేవుడి మీద పెద్దగా నమ్మకం లేదు అని పర్సనల్గా తన ఫీలింగ్ తను చెప్పుకున్నాడు. అయినప్పటికీ మా నాన్నగారు హనుమంతుడు వెనకాలుండి నడిపిస్తాడు అని చెప్పారు. అలాగే నా భార్య హనుమంతుడు తన ఫ్రెండ్ లాగా ఫీల్ అవుతుంది అని చెబుతూ, కానీ నాకు మాత్రం ఇందాక అది ప్లే కాకపోయేసరికి ఏం నడిపిస్తున్నాడు అనిపించిన మాట చెప్పాడు ఆయన. తనకు అనిపించిన తన ఫీలింగ్ని అక్కడ ఎక్స్ప్రెస్ చేశాడు, అంతవరకే. అంతకుమించి ఆయన దైవ దూషణకి పాల్పడ్డాడు అంటే అది కాదు. దైవ దూషణకి పాల్పడటం అంటే నేరుగా ఒక దైవాన్ని పేరు పెట్టి చెప్పి కామెంట్ చేయటం. ఆ కామెంట్ చేయలేదు ఆయన, జస్ట్ తన ఫీలింగ్ చెప్పాడు అంతే. తన అనుభూతి చెందిన విషయాన్ని ప్రజల ముందు చెప్పుకోవడం తప్పని నేను అనుకోవడం లేదు. చెప్పాడు, అయిపోయింది. ఇదే పరిస్థితి ఒక 20 ఏళ్ల క్రితం గనక, లేదు 30 ఏళ్ల క్రితం గనక రాజమౌళి లాంటి వాడు ఇంకొక డైరెక్టరో చేసుంటే ప్రపంచం పట్టించుకునేది కాదు దీన్ని. ఇప్పుడు ఇష్యూ అయింది. ఇప్పుడు బాపు గారు ఒక కార్టూన్ వేశాడు ఆ రోజుల్లో. ఆయన కృష్ణుడు రథం దిగి వెళ్ళిపోతూ ఉంటాడు. రథం దిగి వెళ్ళిపోతుంటే అర్జునుడు అడుగుతాడు, ఏంటి బావా రథం దిగి వెళ్ళిపోతున్నావు అని. మధ్యాహ్నం కుప్పించి లంఘించినప్పుడు నడుం కొంచెం పట్టేసిందోయ్ బావా అంటాడు. అలాంటి కార్టూన్ ఇప్పుడు వేస్తే నువ్వు చూసావా, భారతం జరుగుతున్న సమయంలో, యుద్ధం జరుగుతున్న సమయంలో నువ్వు అక్కడుండి చూసావా, ఈ కార్టూన్ ఏ ధైర్యంతో వేసావు బాపు అని ఆయన్ని చొక్కా పట్టుకుని రోడ్డు మీదకి లాగి కొట్టుండేవాళ్ళు. చచ్చిపోయి బతికిపోయాడు కానీ బతుకుంటే చంపేసేవాళ్ళు ఆయన్ని. అది పరిస్థితి. అంటే ఆ దశలో హిందూ మతంలో ఉదారవాదం కూడా ఉండేది. అంటే తమ మతం మీద భక్తి ఉన్నప్పటికీ ఏదైనా కొంచెం సరదాగా ఒక కామెంట్, అయ్యో దేవుడా అనుకున్న తప్పే పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు ఇంత దారుణంగా, ఇంత సెంట్రిక్గా లేదు. అప్పుడు కొంచెం డెమోక్రటిక్గా ఉండేది. ఈ ప్రజాస్వామికంగా ఉన్న మతాన్ని అన్డెమోక్రటిక్గా మార్చారు వాంటెడ్గా. ఎవరు మార్చారు? హిందుత్వవాదులు మార్చారు. ఆ హిందుత్వవాదులే ఇప్పుడు రాజమౌళి మీద గొడవ చేస్తున్నారు. వీళ్ళకి మీటర్లు ఉంటాయి. ఈ మీటర్ల ప్రకారం ఎవరైనా ఎక్కడైనా ట్రోల్ చేయటానికి పనికొస్తారా అని వెతుకుతూ ఉంటారు వీళ్ళు, ఆ మీటర్ వేసుకుని. నాకు దేవుడి మీద నమ్మకం లేదు అనేది టక్మని వీళ్ళకి బీప్ సౌండ్ వచ్చింది వీళ్ళ మీటర్కి.
వెంటనే వీళ్ళు అలర్ట్ అయిపోయి రాజమౌళి మీద దాడి చేయవరని అని ఒక ప్రోగ్రాం ఫిక్స్ చేసుకుని రంగంలోకి దిగి అతన్ని చితక్కొట్టేస్తున్నారు. కానీ అతను ఇంకొక మాట అన్నారు మీరు. ఇంకొకటి ఏంటంటే, దేవుడి మీద నమ్మకం లేనివాడు పురాణాలు ఎలా తీస్తాడు అని. ఉదాహరణకి నందమూరి తారక రామారావు గారు తీసినటువంటి దానవీర సూరకర్ణ అనే సినిమాని ఎవరు రాశారు? ఆ సినిమాకి స్క్రిప్ట్ ఎవరు? డైలాగ్స్ ఎవరు? కొండవీటి వెంకటకవి. కొండవీటి వెంకటకవి ఎవరు? ఆయన చారువాకుడు. ఆయనకు కూడా దైవం మీద నమ్మకాలు ఏం లేవు. ఆయన తన్ని తాను చారువాకుడిగా ప్రకటించుకోవటం మాత్రమే కాకుండా నేను హేతువాదిని అని ప్రకటించుకున్నటువంటి రచయిత. ఎన్టీ రామారావు గారు కూడా ఆ చారువాక పత్రిక చదివేవాడు. చారువాకలో ఈయన రచనలు వచ్చేవి. ఈయన రచనలు చారువాక పత్రికలో చదివి ఇన్స్పైర్ అయ్యి ఆయన్ని రచయితగా పెట్టుకున్నాడు ఆయన. అంటే ఆయనలో కూడా ఎక్కడో హేతువాద దృక్పథం ఉంది ఎన్టీ రామారావు గారిలో కూడా. ఆయన రాముడు వేశాడు, కృష్ణుడు వేశాడు, ఆయనే పురాణ పురుషుడని చెప్తారు కదా. ఆయన పురాణాల మీద ఎన్ని విమర్శలు చేశాడో అందరికీ తెలుసు. ఆయన పట్టాభిషేకం అనే సినిమా తీసి, శ్రీరామ పట్టాభిషేకం అనే సినిమా 78లో రిలీజ్ అయింది. యూట్యూబ్లో ఉంది, చూసుకోవచ్చు ఎవరైనా సరే. దానిలో చాలా స్పష్టంగా ఆయన రావణ పాత్ర వేసి ఒక డైలాగ్ ఉంటుంది. శూర్పణఖ ముక్కు చెవులు కోసిన సందర్భంగా మేము దండకారణ్యము ఈవిడికి అరణంగా ఇచ్చాము మా చెల్లెలకి. ఆ అరణంగా ఇచ్చినటువంటి దండకారణ్యంలోకి దాని అనుమతి లేక ప్రవేశించి ఆమె పుత్రుణ్ణి త్రిశూరుణ్ణి చంపారు వాళ్ళు. అలా చంపటానికి వాళ్ళకి హక్కే ఉంది. అక్కడి నుంచి వాళ్ళు ఈవిడ పుత్రశోకంతో ఉన్న ఆవిడ ప్రణయ కలాపాలు సాగించిందని ఎలా చెప్తారు? ఒకవేళ సాగించిందే అనుకుందాం. స్వైరవిహారిణి ఆవిడ, స్వైరవిహారినిగా అనుమతి ఉన్నటువంటి ఆవిడ ప్రణయ కలాపాలు సాగిస్తే మీకు ఇబ్బంది అయితే వద్దు అని చెప్పి ఉండాల్సింది. అలా కాకుండా అటాక్ చేసి ముక్కు చెవులు కొయ్యటం ఏమిటి? ఇది కేవలం ఏదో ఆవిడ్ని గాయపరచాలి అనే ప్రోగ్రాంలో భాగంగా నేను అనుకోవడం లేదు. ఇది ద్రవిడ జాతి మీద ఆర్య జాతి చేయబూనుకున్నటువంటి యుద్ధంలో భాగంగా నేను చూస్తున్నాను అనే డైలాగ్ ఉంటుంది దానిలో చాలా స్పష్టంగా. యూట్యూబ్లో ఉంది, వినొచ్చు ఇప్పుడు కూడా. మరి ఆ పురాణాన్ని, ఆ దానవీర సూరకర్ణ సినిమాని ఆ రోజుల్లో 10 లక్షలతో తీస్తే 2 కోట్లు డబ్బులు ఇచ్చారు కదా జనాలు, ఆదరించారు కదా దాన్ని విపరీతంగా. 4 గంటల సినిమా అది.